హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు యూట్యూబ్లో లేని పచ్చడి గంగవాయల కూరతోని పచ్చడి చేసుకుందాము. గంగవాయల కూర మామిడికాయలు వేసి, టమాటోసు చింతపండు అస్సలు వాడకుండా మంచిగా సమ్మర్ స్పెషల్ గంగవాయల కూర మామిడికాయలతోని పచ్చడి చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా పచ్చడి చేసుకొని అసలు మన కూరలు నోటికి కొట్టినప్పుడు ఇది పుల్ల పుల్లగా, అసలు కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో వాచ్ చేసి ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అచ్చం పుంటి కూర తొక్కులాగానే ఉంటుంది. అసలు ఎంత టేస్ట్ వైజ్ ప్లస్ హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి ఒక 20 to 25 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. మంచి కారం పచ్చిమిరపకాయలే అవి. 2 మామిడికాయలు, పుల్ల మామిడికాయలు, కొంచెం ఒక బంచి అంతా కొత్తిమీర, ఓకే, ఒక కట్ట కొత్తిమీర. ఇవి ఒక గంగవాయల కూర ఏంటంటే ఒక 10 నుండి 15 కట్టలు, కొంచెం సన్నవి 15 కట్టలు ఆకులు ఒలుచుకొని కొంచెం కాడలతో ఇట్లా గంగవాయల కూర ఒలుచుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో ఏంటంటే ఉష్క చాలా ఉంటుంది గంగవాయల కూరకి. ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి. ఇవి మామిడికాయలు పొట్టు తీసేసి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. గంగవాయల కూర మాత్రం ఒక 2 నుండి 3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఒకసారి ఉప్పు నీళ్ళలో కడుక్కున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ కడుక్కుంటే ఆ ఉష్క అంతా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోవాలి. 1 minute ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మనకి సాఫ్ట్ అయినట్టు అనిపించగానే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి ఇట్లా చిత్తుతాయి. సో మూత అడ్డం పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి ఇట్లా 1 minute ఫ్రై చేసినామంటే ఇట్లా వీడియోలో చూపించినట్టు పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి సేమ్ అదే ప్యాన్లో మనకి ఇంకా కొంచెం ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్లోనే మనం గంగవాయల కూరని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెము కొత్తిమీర కూడా ఈ ఆయిల్లోనే, పచ్చిమిరపకాయలు వేసిన ఆయిల్లోనే వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని మొత్తం అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం చల్లారడానికి ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది మనకి గంగవాయల కూర ఫ్రై అయ్యే లోపల అది చల్లగైపోతుంది. సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు మనం ఆయిల్ ఏం యాడ్ చేయొద్దు. ఆ ప్యాన్లో ఉన్న ఆయిల్లోనే ఈ గంగవాయల కూర ఏదైతే ఉందో అది వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గంగవాయల కూర చాలా తొందరగా ఉడికిపోతుంది. అందులో వాటర్ కూడా చాలా వస్తాయి. మనం వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. అందులో వచ్చిన వాటర్లోనే మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కుక్ చేయాలి. ఇట్లా మూత పెట్టేసి 1 minute హై ఫ్లేమ్ మీద పెట్టినామంటే గంగవాయల కూర గంగవాయల కూర ఇంత కొంచెం అయిపోయింది. చూసినారు కదా వీడియోలో. సో ఇది చాలా తక్కువ అవుతుంది ఉడికి. సో పచ్చడి కదా కొంచెం ఎక్కువనే తీసుకుంటే మనకు ఒక 1 week అన్నా ఉంటుంది పచ్చడి. ఇట్లా హై ఫ్లేమ్ మీదనే కుక్ చేస్తుంటే దాంట్లో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఇట్లా ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, 1 teaspoon పసుపు చాలా తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చళ్ళల్లో. అదేంటంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఎక్కువ పసుపు పచ్చగా బాగుండదు. వేసుకునే వాటిలో వేసుకోవాలి. కొన్ని ఇట్లా ఆకుకూరలతో చేసే తొక్కుల్లో అంటే కొంచెం ఇట్లా మెంతికూర తొక్కు, పుదీనా తొక్కు, వీటిల్లో కొంచెం పసుపు తక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం పసరు అట్లాంటి టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా కలుపుతూనే ఉంటే ఆ వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. కొంచెం నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఏంటంటే తొందరగా వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఇట్లా మొత్తం ఇంకిపోయినాయి వాటర్ అన్నీ. అప్పుడు మనము ఇది కూడా తీసుకొని పక్కన కొంచెం ఫ్యాన్ గాలికి చల్లారనికే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కూడా అసలు తడి ఉండొద్దు. టిష్యూ పేపర్తో మంచిగా వాటర్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని అప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే బయట ఉంటే తొందరగా బూజు వస్తుంది తొక్కు. ఇప్పుడు మనము ఫస్ట్ పచ్చిమిరపకాయలు, మామిడికాయలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. కొంచెం ఇట్లా పల్స్ ఆన్ ఆఫ్ చేసుకొని కచ్చాపచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది గంగవాయల కూర కూడా ఒకటేసారి అంత వేయకుండా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కదా, మిక్సీ ఒకటేసారి రన్ కాదు అంత ఎక్కువ వేసేస్తే. సో కొంచెం వేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే
మనకి సేమ్ రోట్లో రుబ్బినట్టు తొక్కుంటుంది. రోల్ ఉంటే మాత్రము కంపల్సరీ రోట్లో చేసుకోండి పచ్చడి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఇది దోశలో ఇడ్లీలో అయినా కానీ కూడా, కానీ అన్నిటికంటే బెస్ట్ వేడి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ తొక్కేసుకొని తింటే అద్దిరిపోతుంది. మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు, పోపు వేసుకోకుండా అందులోనే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఉల్లిగడ్డ వేస్తే తొందరగా ఎక్కువ రోజు నిలువ ఉండదు. ఇట్లా కొంచెం పోపు వేసుకొని మనం అదే కడాయిలో ఒక్క నిమిషం ఫ్రై చేస్తే ఒక 1 వీక్ టు 10 డేస్ మనకి పచ్చడి ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 15 డేస్ వరకైనా ఉంటుంది. ఓకే, తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పోపు నార్మల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన, పోపు దినుసులు కొంచెం మినపప్పు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం తొక్కుని ఫ్రై చేసుకొని ఇట్లా గ్లాస్ జార్లో వేసి పెట్టుకున్నామంటే మనకు ఎక్కువ రోజులు పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.